ఆయన పేరు చెన్నయ్య, మా అమ్మ పేరు శకుంతల అంట. అది కూడా మా ఆయనే చెప్పిండు శకుంతల అని. నాకు 4 అన్నదమ్ముళ్ళు. అయితే ఒక అన్న చచ్చిపోయిందంట, అది కూడా తెలియదు నాకు. 3 అన్నలలో ఒక ఆయన పేరు శంకర్, ఆయనకు ఏళ్ళు చక్కగా ఉండవు, ఏళ్ళు చక్కగా ఉండవు. ఇంకొక ఆయన పేరు రాజు అంట, ఆయనకు 2 కాళ్ళు తిరిగిపోయినాయి అంట. ఇంకొక ఆయన పేరు బ్రహ్మ అంట. నేను పుట్టిన పెద్ద ఆయన పేరు శ్రీనివాసు, పెద్ద ఆయన పేరు చచ్చిపోయిన ఆయన పేరు శ్రీనివాసు. ఏంది గిది. మళ్ళీ ఇప్పుడు నేను ఏడున్నానో ఏడలేదో ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. వాళ్ళు ఏడున్నారో నాకు తెలియదు, నేను ఏడున్నానో నాకు తెలియదు. మాది అసలు కర్నూలు నుంచి ఏడికేడుకో తీసుకొచ్చి మమ్మల్ని మొత్తం దిక్కులేనట్టు చేసేసిండు మా నాయన. మా బాపు ఎక్కడెక్కడో పంపించేసిండు. మాకు ఎవరు లేము. మేము అన్నదమ్ములు దగ్గర లేరు, ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు. మా నాయన ఇంకో 2వ పెళ్లి చేసుకుండు. 2వ పెళ్లి చేసుకుంటే ఆమె మమ్మల్ని దూరం చేసేసింది. మాకు ఎవరికి సంబంధం లేకుండా చేసేసింది. కనీసం వాళ్ళతో సంబంధం లేకుండా మా అన్నదమ్ములతో మాకన్నా సంబంధం ఉండాలి కదా, అది కూడా లేకుండా చేసేసింది. ఏమో 2వ గింతేనాయా. ఏడున్నా సరే ఒక్కసారి నేను బతుకున్నాను, బతికే ఉంది మీ చెల్లె అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తే చాలు. నా పేరు శ్రీదేవి నా పేరు. ఏంది నా పేరు శ్రీదేవి. ఏడున్నా సరే నా అన్నదమ్ములకు తెలుస్తూ చాలు నాకు, గంతే. నాకే వాళ్ళ తన ఏమైనా పైసలు తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి, నాకేం లేదు. ఉన్నారో ఒక్కసారి చచ్చిపోయే ముంగటైనా ఈ వయసులో అయినా నేను వాళ్ళని చూడాలనుకుంటున్నా, గంతే. నాకు కోరిక గదే ఉంది, ఏం లేదు నాకు. నేను వాళ్ళు ఇంతవరకు కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయింది వాళ్ళని చూడక. ఒక్కసారి నేను చూసి చచ్చిపోతే చాలు నాకు, గంతేనాయ్యా. మీకు దండం పెడతాను. ఒక్కసారి మా అన్నదమ్ముళ్ళు ఎవరో ఏంటో నాకు నా కళ్ళ ముందుకు పిలిపియండి. మీకు నమస్కారం పెడుతున్నా, మీకు కాళ్ళ దండం పెడుతున్నా.